కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను అధికారులు వారి బంధువులకు అప్పగిస్తున్నారు. డిఎన్ఏ నివేదిక ఆధారంగా మృతదేహాలు అప్పగిస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ ఎస్పీ తెలిపారు. మృతదేహాలతో పాటు మరణ ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో మృతదేహాల అప్పగింత కొనసాగుతుంది. ప్రస్తుతం మనం కర్నూలు సర్వజన వైద్యశాలలోని మార్చురీ వద్ద ఉన్నాము. మార్చురీ వద్ద పరిస్థితి మనం చూడొచ్చు. ఉదయం నుంచి ఇప్పటి వరకు 14 మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. మరో 5 మృతదేహాలను అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ ప్రస్తుతం తాజాగా వచ్చిన ఒక అప్డేట్ ఉంది. 19వ మృతదేహం ఎవరిది అనే దాని మీద సందిగ్ధత తొలగింది. త్రిమూర్తులు అనేటటువంటి వ్యక్తి, చిత్తూరు జిల్లాకు చెందినటువంటి త్రిమూర్తులు అనే వ్యక్తి మృతి చెందినట్లుగా అధికారులు తేల్చారు. డిఎన్ఏ రిపోర్టు కొద్దిసేపటి క్రితమే పోలీసులకు వచ్చింది విజయవాడ నుంచి. అయితే ఆ డిఎన్ఏ రిపోర్టు ప్రకారం అతను త్రిమూర్తులే అని చెప్పి నిర్ధారణ అయింది. వారి బంధువుల డిఎన్ఏతో సరిపోల్చారు. వారి బంధువుల ఆయన త్రిమూర్తులు కుమారుడు భరత్ నిన్న వచ్చి మా తండ్రి త్రిమూర్తులు చనిపోయాడు బస్సు ప్రమాదంలో అని చెప్పి ఆయన పోలీసులకు చెప్పడము, వారి డిఎన్ఏ వైద్యులు వారి నమూనాలు సేకరించి ఆ నమూనాలని పంపడము, ఇదంతా కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించిన రిపోర్ట్ కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చింది. ఈ రిపోర్ట్లో భాగంగా అతను త్రిమూర్తులే, భరత్ వారి తండ్రే అని చెప్పి 2 డిఎన్ఏలు మ్యాచ్ అయ్యాయి. దీంతో ఇది కూడా దీనికి సంబంధించిన సందిగ్ధత కూడా క్లియర్ అయిపోయింది. అయితే ప్రస్తుతం త్రిమూర్తులు వారి కుమారులు, వీరి బంధువులు, ఆయన భరత్ వారి బంధువులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారి మృతదేహాన్ని కూడా త్రిమూర్తుల మృతదేహాన్ని చిత్తూరుకు చెందిన త్రిమూర్తుల మృతదేహాన్ని కూడా మరి కొద్దిసేపట్లో అప్పగించనున్నారు. వారి బంధువులు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే లోపలికి వెళ్లారు. అయితే ఈ త్రిమూర్తుల మృతదేహాన్ని అప్పగిస్తే కనుక 15 మృతదేహాలు అప్పగించినట్లుగా అవుతుంది. ఇవి కాకుండా మరి కొద్దిసేపట్లో కర్ణాటక నుంచి ఫిల్మన్ బేబీ తల్లి, కిషోర్ కుమారుడు, వీరిద్దరి మృతదేహాల కోసం వారి బంధువులు వస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటారని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీపక్ అని ఇతను ఒడిశాకు చెందినటువంటి వ్యక్తి, వీరి బంధువులు కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకుంటారని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం వీరు కాకుండా ప్రశాంత్ అని తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి, ఇతని మృతదేహాన్ని తీసుకెళ్లడానికి రేపు మేము ఇక్కడికి చేరుకుంటామని చెప్పి పోలీసులకు వారి బంధువులు సమాచారం ఇచ్చారు. దీంతో ఇప్పుడు తమిళనాడు నుంచి ఈ మృతదేహాన్ని కూడా అప్పగించేస్తే మొత్తం అన్ని మృతదేహాల అప్పగింత పూర్తవుతుంది. అయితే మేము దీపక్ సంబంధించినటువంటి వారి బంధువులు మేము అంత దూరం తీసుకెళ్లలేము, మృతదేహాన్ని ఇక్కడే మేము క్రిమేషన్ చేసుకుంటాము, అంత్యక్రియలు చేసుకుంటామని చెప్పినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే బీహార్కు చెందిన అమృత్ కుమార్ మధ్యాహ్నం ఇతని మృతదేహాన్ని అప్పగించారు. బీహార్కు చెందిన అమృత్ కుమార్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించారు. అయితే మేము ఇక్కడ నుంచి ఇంత దూరం నుంచి మేము బీహార్కు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు నిర్వహించే ఆర్థిక స్తోమత మాకు లేదు, మేము ఇక్కడే అంత్యక్రియలు నిర్వహించుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి వారు ఒక అధికారులకు లేఖ రాశారు. మున్సిపల్ అధికారులు, కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు వారికి కర్నూలులోనే క్రిమేషన్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు. దీంతో ఈ అమృత్ కుమార్ మృతదేహాన్ని కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించారు. మొత్తానికి రేపు ఉదయానికంతా ఈ మృతదేహాల ప్రక్రియ పూర్తయిపోతుంది. ఇవాళ రాత్రికి 18 మృతదేహాలను బంధువులకు అప్పగించేస్తారు. రేపు ఒక మృతదేహం ఒక్కటి అప్పగించేస్తే ప్రశాంత్కి సంబంధించినటువంటి మృతదేహాన్ని అప్పగిస్తే పూర్తిగా ఈ మృతదేహాల అప్పగింత ప్రక్రియ పూర్తయిపోతుంది. ఇప్పటి వరకు అది లేటెస్ట్ అప్డేట్. అయితే త్రిమూర్తుల మృతదేహం మీదే సందిగ్ధత కొనసాగింది. దానికి సంబంధించిన డిఎన్ఏ పరీక్ష కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి అన్ని మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ పరీక్షలు వచ్చినట్లయింది. వారి మృతదేహాల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మరి కొద్దిసేపట్లో 18 మృతదేహాలకు సంబంధించిన అప్పగింత పూర్తయిపోతుంది. రేపు ప్రశాంత్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించనున్నారు. ఇది ప్రస్తుతం కర్నూలులో మార్చురీ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.